హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను 10 నిమిషాల్లో రెడీ అయిపోయే పచ్చి దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ముగుడు పెట్టుకున్నాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం వేపినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో 4 వెల్లుల్లి రేఖలు తోలు తీసుకుని వేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక చిన్న దోసకాయ చేస్తున్నాను. లోపల గింజలు తీసేసి పైన తోలు తీసుకొని, చేదు కూడా చూసుకోండి, ఒకసారి చేదు కూడా వస్తాయి ఇవి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కచ్చబిచ్చగా మిక్సీ పట్టుకోండి. మీకు రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, ఇంకా బాగుంటుంది పచ్చడి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసి చూడండి. తర్వాత తాలింపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేస్తున్నా. అంటే నేను కొద్దిగానే చేస్తున్నా కదా పచ్చడి, అందుకోసం. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇలా కలుపుకొని దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం ఈ పచ్చడి వేసినాక ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకొని చూడండి, మన పచ్చి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసుకుందాం.